హలో, నేను మధునండి. మధు గారు చెప్పండి. ఫోన్లో చెప్పే విషయం కాదండి. మరి సాయంత్రం 5 గంటలకి పార్క్కి రండి. పార్క్గా? చాలా ముఖ్యమైన విషయం, తప్పకుండా రండి. ఓకేనండి. ఏంట్రా అలా ఉండిపోయావు? మధువే ఫోన్ చేసింది వదినా. ఏంటి? సాయంత్రం 5 గంటలకి పార్క్కి రమ్మంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పార్క్కి రమ్మంది అంటే తను లవ్ లో ఉన్నట్టే. రేయ్, నీ లవ్ 100% సక్సెస్ రా. యూ అండ్ ఐ ఏనాడో ఫిక్స్ అయింది. అన్నా మీరు అటు అలాగేనా? ఈడొచ్చాడంటే ఇక్కడికి. అన్నా అటు చూద్దామన్నా. హలో అండి. హలో. సారీ, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే అండి. ఏదో మాట్లాడాలన్నారు, ఏంటో చెప్పండి. ఏ విషయమైనా సరే చెప్పేయండి, మనసులో దాచుకోకండి. నేనేం అనుకోను. ఏరా బాగున్నావా? చెప్పండి. ఏంటండి, ఏంటి విషయం? మీ ఫ్రెండ్ లవ్ లో పడ్డారు. లవ్ లో పడ్డాడా? 2 రోజుల ముందే నాతో చెప్పారు. దానికి మీరేమన్నారు? నేనేమంటాను, ఓకే అన్నాను. మీరే కదండి మీ ఫ్రెండ్ చాలా మంచివాడని, బుద్ధిమంతుడని, ఆడవాళ్ళంటే ఎంతో గౌరవం అని చాలా చాలా చెప్పారు. మీలాంటి మంచివారు సర్టిఫై చేశాక నేనెలా కాదంటానండి. ఇప్పుడు ఈ విషయం మా నాన్నగారితో చెప్పమంటే నన్ను చెప్పమంటున్నారు. ప్రేమించింది ఈయన, నేనెలా చెప్తానండి? అందుకేరా బాగా ఆలోచించి నీతో చెప్పాలనుకున్నావు. నువ్వు మా 2 ఫ్యామిలీస్కి బాగా తెలుసు కాబట్టి నువ్వే ఎలాగైనా వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలరా. ప్లీజ్ రా, నువ్వు అనుకుంటే అవుతుంది. ఓకేరా. ఐఎమ్ సో హ్యాపీ రా. నువ్వు తలుచుకుంటే నా పెళ్లి జరుగుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్ భలేవారండి. మా నాన్నగారితో ఎలా మాట్లాడాలని ఇప్పటి వరకు టెన్షన్ పడ్డారు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లాళ్ళ ఓహో ఆనందపడుతున్నారు. అయ్యో, మా నాన్నగారండి. నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. నేను వస్తాను. ఒక్క నిమిషం, నేను డ్రాప్ చేస్తాను. రే, నా పెళ్లి గురించి నువ్వే ఆలోచించాలిరా ప్లీజ్. నువ్వేం టెన్షన్ పడకరా. నీ పెళ్ళి ఎలా చేయాలో నేను ఆలోచిస్తాను. ఓకే? థ్యాంక్స్ రా. కమ్ లెట్స్ గో. ఓకే, వస్తానండి. ఓకే అండి. సారీ అండి, చూడలేదు. ఇట్స్ ఓకే. ఇంకా కావాలా? లేరా, వీలైతే ఇంకో 4 పీకుతా. లే. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్సా? అంటే వాళ్ళు మీకోసం వచ్చారా? అవును సార్, మమ్మల్ని విడదీయాలని మా అన్నయ్య రాఘవ మనుషులు పంపించాడు. మేము విడిపోతే చచ్చిపోవాలనుకున్నాం. సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడారు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఓకే అమ్మా, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. రేయ్, మధుని కలిసావా? తనేమన్నా చెప్పిందా? నువ్వంటే ఇష్టమని చెప్పిందా? నువ్వేమన్నావు? ఏయ్, ఏంట్రా మాట్లాడవు? వదినా, మధు నన్ను పార్క్కి పిలిచింది లవ్ గురించి చెప్పడం కాదు, వాళ్ళ ఫ్రెండ్ ప్రాబ్లం గురించి చెప్పడానికి. పోనీ నువ్వైనా చెప్పకపోయావా? దీనికి ఎందుకురా అంతగా ఫీల్ అవుతావు? టెన్షన్ పడకు. ఈ రోజు కాకపోతే రేపు చెప్తుంది. ఉండు, వేడిగా కాఫీ తెస్తాను. హలో. రే రాజా, రేపు 5 గంటలకల్లా సంజీవ్ పార్క్ వచ్చే. దేనికిరా? నీ పెళ్ళి ఎలా చేయాలో మంచి ఐడియా వచ్చింది, చెప్తాను రా. హలో హలో హలో, ఎవరండి? అబ్బబ్బబ్బబ్బా, ఏం వాయిస్. హలో. నేను వెంకట్ నండి. వెంకట్ గారు చెప్పండి. రేపు సాయంత్రం 5 గంటలకల్లా సంజీవ్ పార్క్ వచ్చేయండి. మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మంచి ఐడియా వచ్చింది. హలో, రేపు 5 గంటలకి నాన్నగారు ఇంట్లోనే ఉంటారు. స్పెషల్ క్లాస్ ఉందని చెప్పిరండి. సరేనండి. హలో. జాగ్రత్తగా విను. చేతకాని వేటగాడు అడవికెళ్తే పిట్ట బ్యాక్ చూపించిందట. ఏంటి?
అర్థం కాలేదు కదా అయితే వివరంగా చెప్తా విను. రేపు సాయంత్రం 4:45 నీ కూతురు నీ దగ్గరికి వచ్చి నాన్న నేను స్పెషల్ క్లాస్కి వెళ్ళాలి అంటుంది. కానీ వెళ్ళేది స్పెషల్ క్లాస్కి కాదు, పార్క్కి. పార్కా? పార్క్ కంటే వాకింగ్కో జాగింగ్కో అనుకున్నాయేమో, కాదు డేటింగ్కి, లవ్వర్తో మీటింగ్కి. ఆ? చెప్పానుగా చేత కాని వేటగాడు అడవికెళ్తే. నాన్న స్పెషల్ క్లాస్ ఉంది, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. ప్లాన్ ఏంటో చెప్పురా. రే ఎందుకురా టెన్షన్ పడతావు, నేను చెప్తాగా. ఏమండి మీరు టీ కాఫీ ఏమైనా తాగారా? లేదండి. లేదా ఇడంతేనండి, పెద్ద కంజూస్ కాడు, పైసా ఖర్చు పెట్టాడు. మీరుండండి నేను తీసుకొస్తాను. ఓకే. బ్రదర్ 1/4 చాయ్. ఓకే అండి. కొంచెం స్ట్రాంగ్ గా. అలాగే. ఏమై వెంకట్ ఇలారా. ఏమయ్యా వెంకట్, నువ్వేనా ఆ వేటగాడు పిట్ట? ఆకాశరావు వల్ల ఫోన్ చేసింది. మొన్న ఇతని ఫోటో మా ఇంటికి వచ్చింది. పెళ్లి చూపులకు వెళ్ళింటికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇతనే మా అమ్మాయిని టెస్ట్ పడుతున్నాడు. ఇక డైరెక్ట్ గా నిస్తార్థమే. ఆ ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలి. ఓకే? రే ఉంటాను రా. థ్యాంక్స్ లాట్. మీరు చాలా క్లవర్ అండి, ఇంత మంచి ఐడియా వేస్తారు అనుకోలేదు. థ్యాంక్ యూ. వస్తానండి. అన్నయ్య బాగున్నారా? ఏంటి సార్ డల్గున్నారు? ఏదైనా ప్రాబ్లమా? ఏమైనా హెల్ప్ కావాలా? ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏమండి బావగారు, ఏడండి పంతులు ముహూర్తం టైం దాటిపోయిన తర్వాత వస్తాడా? బయలుదేరాడు, వస్తున్నాడండి. అసలు ముహూర్తం టైం అయినా జ్ఞాపకం ఉందో లేదో ఒకసారి కనుక్కోండి బాబు, ఫోన్ చేసి. అలాగేనండి. కనుక్కోండి. అంకుల్ ఆయనకి కొంచెం చాదస్తం ఎక్కువ, మీరు ఒకసారి పంతులు గారికి ఫోన్ చేయండి. అలాగే. పైనే. మమ్మీ ఏంటమ్మా? నాకు చాక్లెట్ కావాలి. తెప్పిస్తారా? ఇప్పుడే కావాలి. ఇప్పుడే కావాలంటే ఎలా వస్తాయి? తెప్పిస్తానుగా. నాకు అలాంటి చాక్లెటే కావాలి. తెప్పిస్తాను. నాకు ఇప్పుడే కావాలి. రేయ్, ఎదురుకి. నా చాక్లెట్, నా చాక్లెట్. చాక్లెట్ నీ మమ్మీలకి దగ్గర ఇవ్వాలంటే ఫస్ట్ బేబీలకి దగ్గర ఇవ్వాలి. ఓంతమ్మా, ఓంతులు నాన్న, నీకు చాక్లెట్ కావాలమ్మా. ఓంతులు నాన్న. సరిగ్గా మాట్లాడడం రాదా? ఒంట్లో గింట్లో అంటున్నా అంటే ఇటీ. ఏమండి బావగారు, ఏడండి పంతులు అరగంటన్నారు ఇంతవరకు దిక్కు దివానం లేదు. వచ్చేస్తున్నాడు. ఇంకెప్పుడు వస్తాడండి? అంకుల్ పంతులు వచ్చేసారు అంకుల్, మీ ప్రాబ్లం సాల్వ్ కదా. ఆలస్యమైన క్షమించాలి. క్షమించమని సింపుల్ గానే వస్తారండి, మాకు మాత్రం ఇక్కడ. పదండి, టైం అవుతుంది. అమ్మాయి రెడీ అయిందో లేదు చూడు. అలాగేనండి, రండి. ఓకే అంకుల్, ఇప్పుడు మీరు హ్యాపీ కదా? హ్యాపీ బాబు. హలో, అందరూ వచ్చారు. మీరు త్వరగా వచ్చేయండి, టైం అయిపోతుంది. ఓ షిట్, ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వచ్చింది? అయ్య బాబోయ్. అన్నయ్య టైంకి వచ్చానా? లోపలికి రామా, లోపలికి రా. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వచ్చాను రాజాకి చెప్తాను, ఓకేనా? రే రాజా, నీ వుడ్ బిగ్ ఫ్రెండ్ అంట, నిన్ను ఒకసారి విష్ చేస్తా ఉంటుంది. ఒకసారి కలిసి రా. ఏంట్రా, నా వుడ్ బిగ్ ఫ్రెండ్ అయితే నన్ను కలవడం ఏంటి? ప్లీజ్ రా, ఒకసారి కలిసి రా, చాలా దూరం నుంచి వచ్చి. ఇక్కడికి రమ్మనరా. ఒకసారి రారా. ఒరేయ్ ఒరేయ్, ఎక్కడికి రా, ఇలా వచ్చి కూర్చో. ఆగ్నా, ఇప్పుడే వస్తాను, ఆగు. హాయ్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి. లవ్ చేసిన వాళ్ళకి లక్ కూడా కలిసి రావాలి, మీరు లక్కీ. అందుకే మీ పేరెంట్స్ ఒప్పుకొని మీకు పెళ్లి చేస్తున్నారు. నేను ప్రేమించాను, కానీ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. రౌడీల్ని పంపించి మమ్మల్ని చంపాలని చూశారు. సమయానికి అన్నయ్య వచ్చి కాపాడకపోతే వాళ్ళు మమ్మల్ని చంపేసేవారు. అయ్యయ్యో భలేవారండి, మీరు వరి అవ్వకండి, మీ పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు. సరే రా, లేట్ అయిపోయింది, ఇంకా మీ నాన్న తిడతాను నిన్ను. నువ్వు వెళ్ళు, నేను వస్తా. నువ్వు రా. బాబు. అంకుల్. అన్నయ్య, నా ప్రేమ గురించి చెప్పడం వల్ల మీ ప్రేమ సక్సెస్ అవుతుందా? టైంకి వచ్చావు, చెప్పాల్సింది చెప్పావు, చాలా సాయం చేసావు, థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్ ఎవరు వచ్చినట్టున్నారు, నిస్తార్థం అవ్వకుండా పంపించేసామే. కాదు అంకుల్, నా ఫ్రెండ్ కాదు, మీ అమ్మాయికి ఫ్రెండ్. మా అమ్మాయి ఫ్రెండా? మా అమ్మాయి ఫ్రెండ్ అయితే లోపలికి వచ్చి మమ్మల్ని ప్రవర్తిస్తుంది, కానీ నీతో మాట్లాడి వెళ్ళిపోవటం ఏంటి? అంటే ఏమిటి మీ ఉద్దేశం? మా వాడిని అనుమానిస్తున్నారా? అది కాదండి, ఆ అమ్మాయి ఎవరంటే మా అమ్మాయి ఫ్రెండ్ అంటున్నాడు మీ వాడు. ఆహా, మా వాడి మీద తప్పు తోస్తే కట్నం ఎక్కట్టొచ్చు, సింపుల్ గా పెళ్లి చేసేయచ్చు అనుకుంటున్నారా? ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర కుదరవండి. నానా కాసేపు సైలెంట్ ఉండు నానా. ఏంట్రోయ్,
పెళ్లి కాకుండా నోరు లేస్తోంది, పెళ్ళయ్యాక చెయ్యి కూడా లేస్తుందా? ప్లీజ్ నానా ఒక్క నిమిషం ఆగండి. అంకుల్ వెంకట్ వస్తే నిజమేంటో మీకే తెలుస్తుంది. ఒరే బతిమాలతావేంటో నువ్వు? నానా ప్లీజ్ అంకుల్ వెంకట్ వచ్చేదాకా ఆగండి. రే రే ఏంట్రా ఈ మీటింగ్ ఏంట్రా? టైం అయిపోయింది. వెంకట్ ఆ అమ్మాయి ఎవరి కోసం వచ్చిందో చెప్పురా. ఏ అమ్మాయిరా? అదేరా ఇందాక వచ్చింది కదా కవిత. ఓ కవిత గురించా? నువ్వేం చెప్పావు? నేను చెప్పడం ఏంట్రా, నువ్వే కదా చెప్పింది వీళ్ళ అమ్మాయికి ఫ్రెండ్ అని. ఓ అలా చెప్పావా? అవును అంకుల్, వీడు చెప్పినట్టే ఆ అమ్మాయి మీ అమ్మాయికి ఫ్రెండ్. ఓకే ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు? చెప్పు ఆ అమ్మాయికి నాకు ఏం సంబంధం లేదని చెప్పు. ఆ అమ్మాయి పేరు కూడా తెలియదని చెప్పు. ఓకేరా, వదలరా, నువ్వు చెప్పినట్టే చెప్తా. అంకుల్ వాడికి ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు. ఆ అమ్మాయి పేరు కూడా నీకు తెలీదు. ఓకేనా? ఏంట్రా డ్రామాలు ఆడుతున్నావా? భార్గవి మా అక్కకు ఒక్కతే కూతురు, దాన్ని చేసుకుంటే ఆస్తంతా మనదేరా అంటే మా వాడు ప్రేమ అన్నాడు. నేను ఒప్పుకోకపోతే చస్తానన్నాడు. నాకు ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకున్నాను. వాడు ప్రేమే తెచ్చింది. ఇక ఆ విషయం మర్చిపో. మళ్ళీ ప్రేమ గేమ అని మా వాడిని కెలికేవో సూపర్ మార్కెట్ గాడి వీడేం చేస్తాడు అనుకోకు, కాళ్ళు ఎరగొట్టాను. అక్క ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా? లేదే, చిరాగ్గా ఉంది. అక్కడైతే నార్మల్ అవుతాను. ఏమండి ఇంకో 2 రోజులు ఓపిక పట్టండి. ఈలోగా నేనే వెళ్ళి రాజుతో మాట్లాడతా. ప్లీజ్ అండి, వాడి గురించి నా దగ్గర మాట్లాడకండి. అది కాదండి, ఒక్కసారి నేను వెళ్ళి రాజుతో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రాత్రి అతను తాగి మా అక్కకు ఫోన్ చేసి ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా మీకు? పాపం వాడు అసలు ఎప్పుడూ తాగడండి. సడన్ గా లవ్ లో ఇలా అయ్యేసరికి లవ్ కోసం తాగేస్తారా? లవ్ కోసం యాసిడ్ పోసేస్తారా? లవ్ కోసం అబద్ధాలు ఆడేస్తారా? మా అక్క కాబట్టి ఊరుకుంది. అదే నేనైతే లవ్ పేరు చెప్పి ఇలాంటి వెధవ పనులన్నీ చేసేవాళ్ళని చంపేసేదాన్ని. మధు గారు, నేను వెళ్ళి టికెట్ తీసుకొస్తాను. ఓకే. మీరు లగేజ్ చూసుకోండి. రాక ఏంటి బెంగళూరుకి వెళ్ళిపోతున్నావా? ఎవడో ఏదో చెప్తే నమ్మేయడమేనా? ఇంతకాలం నుంచి లవ్ చేస్తూ ఉన్నాను. నా గురించి నీకు తెలీదా? చెయ్యొద్దులు. చెప్తే అర్థం కాదా నీకు? చెయ్యి వదులు. జరిగిందేంటో తెలుసుకోవా? ఏమండి మక్కని డిస్టర్బ్ చేయకండి. చూడండి ఇది మేమిద్దరం తేల్చుకోవాల్సిన విషయం. ప్లీజ్ మీరు పక్కకి వెళ్ళండి. ఏంటి నీ ప్రాబ్లము? ప్లీజ్ వదలండి. చెప్పానా మాట్లాడాలని? అవతలికి వెళ్ళు. నీ ప్రాబ్లం ఏంటి అసలు? వదలండి. మక్కను వదలండి. మధు, ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఏంటి చేసినంత చేసి మళ్ళీ గొడవ పడ్డానికి వచ్చావా? అవును. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వు, మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తా. బెంగళూరుకి 1 టికెట్ ఇస్తారా? ఏమండి మీ ఫ్రెండ్ వచ్చి అక్కడ మా అక్కతో గొడవ పడుతున్నాడు. రండి. కాదని వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటానుకుంటావా? చంపేస్తాను నేను. ఏయ్, నేను చెప్పేది వినరా. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను తర్వాత వచ్చి నీతో మాట్లాడతా. ఓకేనా? ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? రేయ్ అది కాదురా, నా మాట ఒకసారి వినరా. ఏంట్రా నీ మాట వినేది? చంపేస్తా. చెప్పేది వినరా. చెప్పు భార్గవికి ఆ అమ్మాయికి నాకేం సంబంధం లేదని చెప్పు. రేయ్ ప్లీజ్ రా, చెప్పురా, చెప్పు. రేయ్ ప్లీజ్ రా, ఒక్కసారి. ఏంట్రా ప్లీజ్, నేను బతకనివ్వను. ఏయ్, ఏమండి? అవతలికి. ఏమండి, ఏంటి మీరు? ఇంకా లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో. మళ్ళీ నా వాళ్ళ మీద చెయ్యేసావో చెప్పు తీసుకొడతా. నువ్వేంటి నన్ను కొట్టేది? అసలు నీలాంటి దాన్ని లవ్ చేసినందుకు, మా ఇంట్లో వాళ్ళు కాదన్నా కూడా పెళ్లి కొప్పించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నేను నీకు అనిపించడం కాదు, నువ్వే వచ్చి నా కాళ్ళ మీద పడినా కూడా నేను నిన్ను క్షమించను. ఛీ!